ఇంకోటి సంపదన్న చాలా రోజులతో ఇంకోటి ఏంటంటే తీన్మార్ మల్లన్న ఎవరైతే బీసీకి సంబంధించి ముఖ్యమంత్రి కాబోతాడు తెలంగాణకి అని మాట్లాడుతున్నారు. బట్ కానీ అటువైపు నుంచి కూడా ఆయన్ని దానికి సంబంధించి షోకాజ్ నోటీసులు అడగటం కానీ, అంటే ఒక బీసీ బిడ్డగా ఈయన బీసీలే ముందుకెళ్లాలని చెప్పి మాట్లాడటం, రెడ్డి వర్సెస్ మిగతా కులాలు లాగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే బీసీలలో నాయకత్వ లోపం ఉందని అతను తెలుసుకున్నాడు. ఆర్ కృష్ణయ్య గారు కొన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతారు. బీసీ నాయకత్వం తను భర్తీ చేయాలనుకుంటాడు. భర్తీ చేయొచ్చు, బాగానే ఉంది. కానీ రెడ్డిలను విచక్షణ రహితంగా తిట్టడం, విచక్షణ రహితంగా తిట్టడం గానీ లేకపోతే మిగతా అది పద్ధతి కాదు. నేనేమంటున్నా అంటే ఇందాక వైసీపీ వాళ్ళని కూడా నేను అంటా, నీ కులాన్ని నువ్వు గౌరవించాలి. నేనేమంటున్నా అంటే నీ వాళ్ళను నువ్వు జాగృతం చేసుకో, పక్క వాళ్ళని తిట్టు మాకు. నేనేమంటున్నా అంటే అంటే కొంతవరకు లిమిట్ ఉంటది. అంటే నువ్వు ఎక్స్పోజ్ కావాలనుకున్నావు, చాయ్కి డబ్బులు అడిగినావు నువ్వు. ఇదే ఉస్మానియా ఓల్డ్ పీజీ హాస్టల్ రూమ్ నెంబర్ 72 2009 PhD బ్యాచ్. నువ్వు అక్కడిక్కడ నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను మల్లన్న గారి పైన. టైం వచ్చినప్పుడు మాట్లాడతా. అతన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో అరెస్ట్ చేస్తే సపోర్ట్ చేసింది నేను మాట్లాడుతున్నాను. రావాలి, ఎదగాలి, బిడ్డలు ఎదగాలి, నేను కాదంటలేను. కానీ అతను ఏ పార్టీ తనకే తెలియదు. మల్లన్న గారు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కదా ఆయన. ఏమో పాపం కాంగ్రెస్ లో ఉతుకుతాడు అసలు దొరకబట్టి. నేను చెప్పిన కదా, కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చని అవసరం లేదు, వాళ్ళ దాంట్లో వాళ్ళే కూల్చుకుంటారు. బ్రహ్మాండంగా బాజాప్తా చెప్తున్నా నేను, మీ సంపద నాయకుని. ఏదైనా తెలంగాణలో సీఎం మార్పు లాంటిది అని చెప్పి చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి, ఏమైనా అవకాశం ఉందన్న? ఇగో అంటే రేవంత్ అనే ఢిల్లీకి పోతాడు, ఎందుకు పోతాడో తెలుస్తలేదు. ఒక విద్యార్థి నాయకుడికి అవునన్నా రేవంత్ అన్న ఎందుకు అన్న అంటే నాకు గౌరవం. వాళ్ళ ఫామ్ హౌస్ లో నేను చాలా రోజులు చూస్తున్నా. కానీ ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నా అంటే న్యాయం జరగట్లేదు. నువ్వు నా దగ్గరికి వచ్చిన ఇంటర్వ్యూకి ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసి నేను ఏమంటున్నా అంటే దగ్గరకు తీసుకోవాలి కదా, నీ ఎంబడి పనిచేసిన వాళ్ళకి దగ్గర తీసుకోవాలి కదా. కొడంగల్ నియోజకవర్గంలో నీ ఎంబడి పనిచేసే వాళ్ళకు నువ్వు ఏడ తీసుకున్నావు? తిరుపతి అన్న, కృష్ణారెడ్డి అన్న, ఇదో వాళ్ళ చేతిలో ఇప్పుడు అధికారం వచ్చింది, ఆడిన అన్ని రోజులు ఆటలు గంతే, ఇంకా ఏముండదు. మిగతా నేను ఎక్కువేం మాట్లాడలేదు. ఇప్పుడు బీజేపీకి మేము ఎందుకు అంటున్నాం అంటే, బీజేపీ కులాల కంటే మతాల కంటే వాళ్ళ దేశం ముఖ్యం అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు అన్ని కులాలకు మంచిగా చూస్తున్నారు. ఒక బీసీ నాయకత్వం కూడా ఒక ప్రధానమంత్రి లెక్కున్నారు. రానున్న రోజుల్లో అన్ని కులాలకు సమాన అవకాశాలు కూడా రావాలని డెఫినెట్ గా. మొన్న నాగార్జున సాగర్ లో కూడా అదొక జనరల్ సీట్ కూడా బండన్న నచ్చినవు. మీలాంటి నాయకత్వం రావాలి, ఈటలన్న లాంటి నాయకత్వం రావాలి, కొత్త తరం రావాలి, పరిగెత్తే తరం రావాలి, అడిగే తరం రావాలి, హక్కుల గురించి పోరాడే తరం రావాలి, పని చేసేటోడు రావాలి. తప్పు చేస్తే గుడ్డ బట్టలు, మళ్ళీ జాగ్రత్త, గుడ్డ క్లాత్ బట్టలు మొత్తం ఇప్పించి కొట్టేటోడు రావాలి. నీతి ధర్మంతో బతకండి రా అంటున్నా. గింతకు మించింది ఏమవుతు. ప్రజలు నిన్ను గుండెలలో పెట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు, రైట్ చేస్తున్నావు, పక్కనోడు చెప్పన అవసరం లేదు. మొత్తం ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ దీనిలో మొత్తం తెలిసిపోతుంది. నేను ఏమంటున్నా అంటే, కానీ యాక్టింగ్ చేసేటంటే మళ్ళీ మళ్ళా జగన్మోహన్ అన్న దగ్గర నేను ఒకసారి పోతా, నేర్చుకుంటా కొన్ని ముద్దులు అన్నా అనుకుంటా. చలో, ఏది ఏమైనప్పటికీ యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయకుని. మార్చ్ 14న మన ఆవిర్భావ సభ జరగబోతుంది. బాజాప్తగా ఎటువంటి హామీలను ఇచ్చాడో పవన్ కళ్యాణ్ గారు, ఆ హామీలన్నిటిని 6 నెలలనే దగ్గర 8 నెలలు అనుకుంటా అక్కడ ప్రభుత్వం వచ్చేసి, ఈ 8-9 నెలలనే బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ పోతున్నా. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఐదర్ దేశంలో కానీ అటు ప్రపంచంలోనే మోడీ గారి హవా నడుస్తుంది. వాళ్ళ రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా నడుస్తున్నది. రానున్న ఎలక్షన్ లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీతో పాటు, జనసేనతో పాటు కలిసి వచ్చే పార్టీలు కూడా ఉన్నాయి. బాజాప్తగా ఈ బిడ్డల గొంతుక లేక, ఇగో ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా చెప్తున్నాం, ప్రాణం ఉన్నంత వరకు ప్రజల గురించే. ఇవాళ డబ్బులు ఉన్నాయో లేవో చెప్పులు వేసుకొని నడుచుకుంటూ పోయినా కానీ బాజాప్తగా చేస్తాం. డెఫినెట్లీ ఈ 14వ తారీఖున దాన్ని విజయవంతం చేసుకుంటే, నేను ఏదైతే గతంలో కూడా అదే 2 ఏళ్ల క్రితం నేను అక్కడి నుంచి ఏదైతే గ్లాస్ పైన గుద్దితే గాజు గ్లాసు అనుకుంటే ఒక చెప్పాను, ఫ్యాన్ ఊడిపడాలి జరిగింది. 100% స్ట్రైక్ రేట్, డెఫినెట్ గా 100% స్ట్రైక్ రేట్ వచ్చింది.
మీకు ఈ ఛానల్ ద్వారా నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికి చేతులెత్తి దండం చెప్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఈ విధంగానే సపోర్ట్గా ఉండండి. బాజాప్తగా ఇక్కడ కూడా ముందుకెళ్తామంటూ నేను మీ సంపత్ నాయకుని. అన్న తప్పకుండా మీలాంటి యంగ్ యూత్ దాంతోపాటు ఆ గొంతుక చట్టసభల్లో ఉండాలని సంపత్ నాయకుని నేను అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ చూడాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.